స్కిల్ యూనివర్సిటీ వస్తే నైపుణ్యతను బయటకు తీసుకొచ్చే అవకాశాలు అపారమైన అవకాశాలు ఉంటాయి. అదెందుకు మీకు దృష్టికి రావట్లేదు? ఇచ్చిన ఒక్కొక్క ఎయిర్పోర్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామ్నూరులో, వరంగల్లో ఇస్తే దానికోసం దాదాపుగా 4-5 సార్లు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయం. కేసీఆర్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారని తెలిసి వారి కులానికి చెందినట్టు రామ్మోహన్ నాయుడుని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రెస్ పెట్టించి కేసీఆర్ని పొగడే ప్రయత్నం చేస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు ఏ స్థాయికి మీరు దిగజారుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ సామాజిక వర్గం చెందినట్టు నాయకులను తీసుకొచ్చి మేమే ఇచ్చామని గొప్పలు చెప్తూ ఎయిర్పోర్ట్లు ఎవరు ఇస్తారండి? ఎయిర్పోర్ట్లు ఎవరు ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కదా. ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ వచ్చింది. ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది ఎయిర్పోర్ట్? వరంగల్ది, ఇవాళ ఆదిలాబాద్ది పెండింగ్ ఉంది, భద్రాచలం పెండింగ్ ఉంది, కొత్తగూడెం భద్రాచలం, నిజామాబాద్ పెండింగ్ ఉంది. ఎందుకు మీరు దీని మీద చొరవ చూపట్లేదు? ఎయిర్పోర్ట్స్ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తమిళనాడులో 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, చిన్న రాష్ట్రంలో కేరళలో 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో తెలంగాణకి ఇంక ఎయిర్పోర్ట్లు అవసరం లేదా? ఆ అవసరాన్ని ఎందుకు గుర్తించట్లేదు మీరు? కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ బిడ్డ కాదా మీరు? తెలంగాణ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు ఓటేస్తే గెలవలేదా మీరు? అక్కడ గెలుస్తేనే కదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం వచ్చింది మీకు. ఎందుకు తెలంగాణ గురించి మీరు పట్టించుకోవట్లేదు? పట్టించుకొని ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారిని అడగడం ఎందుకు అడ్డుకాలు మొఖాలు వేస్తూ ఉన్నారు? తెలంగాణ అభివృద్ధి మీ బాధ్యత కాదా? ఈ దశగా ఎందుకు ఆలోచించట్లేదు? అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అందరం కూడా తమిళనాడు తరలో కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రాజెక్టు తెచ్చుకోవాలి. ఇలా సంక్షేమం ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు. బీసీల కోసం కుల సర్వే చేశాం. ఈ రఘునందన్ లాంటి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి 10 నుంచి తొలగించినప్పుడు రఘునందన్ గారికి మరి ఎక్కడున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దత్తాత్రేయ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారు ఆ సీటు తీసుకున్నప్పుడు రఘునందన్ గారికి మరి తెలియదా? ఇలా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ ఎంపీలు, నాయకులు, మంత్రులు మోడీని అడగండి.